ఆ రూంలో ఉన్న ఒక 50 ఏళ్ల ఆంటీ పాన్ పరాగ్ నములుతూ, ఇదేనా రావణ్, నువ్వు చెప్పిన కొత్త సరుకు అంటూ ఐశ్వర్యాన్ని తడిమి చూసింది. ఎర్రగా బుర్రగా భలే ఉంది, బంగినపల్లి మామిడి పండ్లా ఉంది అని ఐశ్వర్య బుగ్గలు లాగబోయింది. ఆగు, తన్ని టచ్ చేయకూడదని రావణ్ ఆర్డర్ వేశాడు. జాగ్రత్తగా రెడీ చేసి అద్దాల గదిలో కూర్చోబెట్టి నాకు ఇన్ఫార్మ్ చేయి అంటూ గదిలో ఉన్న మంచం మీద పడుకోబెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు రావణ్ మనిషి. రావణ్ తాలూకు సరుకు అని వినగానే ఆంటీ ఐశ్వర్యాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసింది. ఐశ్వర్య బట్టలు మార్చి ఆమె రూపానికి కొత్త మెరుగులు అద్ది అద్దాల గదిలో కూర్చోబెట్టి రావణ్ మనిషికి ఇన్ఫార్మ్ చేసింది. ఐశ్వర్యకి మత్తు మెల్లగా దిగిపోయింది. కళ్ళు చిట్లిస్తూ మెల్లగా పూర్తిగా కళ్ళు తెరిచి తన చుట్టూ చూసుకుని షాక్ అయింది. నేనెక్కడున్నాను? ఇక్కడికెలా వచ్చాను? ఈ ప్లేస్ పేరేంటి అంటూ తడబడుతూ అనుకోకుండా ఎదురుగా ఉన్న అద్దంలో తనని తాను చూసుకుంది. గట్టిగా అరిచి తనని తాను అసహ్యంగా చూసుకుని, నా బట్టలేవయ్యాయి? ఇంత పొట్టి బట్టలు నాకెవరేశారు అని నిలబడ్డానికి ప్రయత్నించింది ఐశ్వర్య. ఆపసోపాలు పడి తూలుతో నిలబడింది ఐశ్వర్య. అద్దం ముందు కనిపిస్తున్న తన రూపం చూసి తట్టుకోలేకపోయింది. పెదాలకున్న ఎర్రని లిప్స్టిక్ తుడుచుకుందామని చేతులు కదపబోయింది. కాని చేతులు కట్టేసున్నాయని గుర్తించి నిస్సహాయంగా నిలబడి అద్దంలో తన ప్రతిబింబం కనబడకూడదు అనుకుంటూ చూపు తిప్పుకుంది. ఐశ్వర్య ఒంటికి కొట్టిన బాడీ స్ప్రే గుప్పమని గది మొత్తం గుబాలింపులు పాకేలా చేసింది. ఆమె వంపు సొంపులు నిగనిగలాడే సొగసు సోయగం కనిపించేలా ఆంటీ ఐశ్వర్యకి టైట్ ఫిట్టింగ్ డ్రెస్ వేసింది. సరిగ్గా నిలబడాలంటేనే ఐశ్వర్య సిగ్గుతో సగం చచ్చిపోయింది. నిన్నే పిలిచేది. ఫీల్డ్కి కొత్త, అలవాటైపోతుందిలే. ఇంకాస్త ముందు కొంగాలి. ఏమున్నావే, ఆడదాన్ని నాకే నేను చూస్తుంటే అంటూ నాలికి చప్పరిస్తూ చూసింది పక్కన సీట్లో కూర్చున్న అమ్మాయి. ఆ అమ్మాయి మెడలో ప్రైస్ ట్యాగ్ మరియు ఆ అమ్మాయి డ్రెస్కి గుచ్చిన నెంబర్ చూస్తూనే ఐశ్వర్య గుండె జారిపోయింది. ఛీ, ఒక ఆడదాని వయ్యుండి ఇలా మాట్లాడడానికి సిగ్గనిపించడం లేదా అని ముందు చిరాకు పడ్డా, తర్వాత నెమ్మదిగా ఆలోచించి, లేదు, కోపం తెచ్చుకుంటే నష్టపోయేది నేనే. ఎలాగైనా తనతో ఫ్రెండ్షిప్ చేసి మెల్లగా విషయం రాబట్టాలి. నేనెక్కడున్నానో ఎలాగైనా ఆకాష్కి క్లూ ఇవ్వాలి. నా ఆకాష్ తప్పకుండా నన్ను కాపాడతాడు అని పిచ్చి నమ్మకంతో తాళ్లతో కట్టేస్తున్న చేతుల్ని ఒకదానితో ఒకటి తడుముకుంటూ, దేవుడా, ఆకాష్ నాకు గిఫ్ట్ ఇచ్చిన స్మార్ట్ వాచ్ చేతికుండేలా చూడు స్వామి అని అనుకుంది. ఐశ్వర్య అదృష్టం కొద్దీ స్మార్ట్ వాచ్ని కంగారులో ఆ ఆంటీ చేతికి తీయడం మర్చిపోయింది. ఐశ్వర్య వెంటనే స్మార్ట్ వాచ్ బటన్ నొక్కి లైవ్ లొకేషన్ ఆకాష్ మొబైల్కి సెండ్ అయ్యేలా చేసింది. అబ్బో, మాకన్నా ఖరీదైన సరుకువే అంటూ ఐశ్వర్య మెడలో ఉన్న ప్రైస్ ట్యాగ్ వంక చూసి నవ్వింది ఆ అమ్మాయి. నీ పేరేంటి? నిన్ను కూడా నాలాగే కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారా అంటూ పరిచయం పెంచుకోవడానికి ప్రయత్నించింది ఐశ్వర్య. నన్నెవరూ కిడ్నాప్ చేసి తీసుకురాలేదు. నేనే డబ్బు కోసం వచ్చాను. ఇక్కడ మన పేర్లతో మనల్ని ఎవ్వరూ పిలవరు. ఇదిగో, ఈ నెంబర్తోనే పిలుస్తారు అని తన తీగ నడుముకి తగిలించుకున్న నెంబర్ 5 మీద వేలు పెట్టి చూపించింది ఆ అమ్మాయి. ఐశ్వర్యకి ఆ అమ్మాయి మాట్లాడిన మాటలు తన వెన్నులో వణుకు పుట్టించేలా చేశాయి. అంగట్లో బొమ్మలా పెట్టి అమ్మాయిలని అమ్మేస్తున్నారా అనే అనుమానం ఐశ్వర్య బుర్రని తొలిచేసింది. ఒళ్ళంతా చెమటలు పట్టి ఐశ్వర్య భయంతో తడిసి ముద్దయింది. ఇక్కడ ఏం జరుగుతుందో కాస్త వివరంగా చెప్తావా నెంబర్ 5 అంటూ ఐశ్వర్య తడబడుతూ అడిగింది. చెప్పడానికి బోలెడు మ్యాటర్ ఉంది, కాస్త ఆగు, నీకే అన్ని వివరంగా తెలుస్తాయి అంటూ నాలుగుతో కింద పెదవి తడుపుకుంటూ చెప్పింది నెంబర్ 5. ఐశ్వర్య కళ్ళు పెద్దవి చేసి, ప్లీజ్ 5 గారు చెప్పండి అంటూ వణుకుతున్న స్వరంతో అడిగింది. సర్లే చెప్తానాగు అని తన చుట్టూ చూసి చెప్పబోతున్న నెంబర్ 5 మెడకి ఎలక్ట్రిక్ డివైస్ పెట్టి తనకి షాక్ కొట్టేలా చేశాడు రావణ్ మనిషి. షాక్ కొట్టడంతో గిలగిలా కొట్టుకుంది నెంబర్ 5. ఆమె ఒళ్ళంతా ఒక్కసారిగా నరాలు తెగినంత నొప్పి పుట్టేసింది. బాధని భరిస్తూ, మామూలుగా చూశాను సార్, సారీ అని తల దించుకుంది. పనికి మాలిందానా అని కాలితో నెంబర్ 5 వీపుని తన్ని వెళ్ళిపోయాడు రావణ్ మనిషి. ఇదంతా చూసిన ఐశ్వర్య వణికిపోయింది. ఆకాష్, ఎక్కడున్నావు? త్వరగా రా, భయంతో చచ్చేలా ఉన్నాను అని అంది ఐశ్వర్య. ఇంతకీ రావణ్కి చిక్కిన ఐశ్వర్య పరిస్థితి ఏంటి? ఆకాష్ కాపాడతాడా? తనకిలాంటి గతి పట్టించింది కన్న తల్లేనని ఐశ్వర్య గుర్తిస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.